అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏం జరగబోతుంది ఏందనేది ముందుగానే తెలుసుకున్నాము. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కన్యా రాశి వారికి జరగబోయే విషయాలను మనం తెలుసుకోవాలంటే ముందుగా వారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుందాం. కన్యా రాశి వారి స్వభావం చాలా చురుకుదనంతో అందరినీ ఆకర్షించుకుంటూ ఉంటారు. వీరు సమాజంలో మంచి గుర్తింపులు, పేరు ప్రఖ్యాతలు సాధించాలనే తపనతో ఉంటారు. మంచి తెలివితేటలు, వేగంగా ఆలోచించే సామర్థ్యం వీరి సొంతం. వీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు. వీరిలో మంచి సృజనాత్మకత ఉంటుంది. దానివల్ల వీరు కళలు, రచనలు, సంగీతం వంటి రంగాలలో బాగా రాణిస్తారు. అయితే వీరికి ఒక చిన్న బలహీనత ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయాలు క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుని మరుక్షణమే దాని గురించి సందేహాలు పడుతూ ఉంటారు. ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు వీరి ముఖ్యమైన అవకాశాలను కూడా కోల్పోవచ్చు. వీరిలో ఊహాజనిత ప్రపంచంలో ఎక్కువగా జీవించే తత్వం ఉంది. ప్రయాణాలు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. ఈ లక్షణాలన్నీ సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారి జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాల నుండి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో మంచి జరుగుతుంది, మరికొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెలలో మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. వాటిలో మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. ఆ మార్పుల వల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీకు అనుభవం కూడా పెరుగుతుంది. ఈ నెలలో మీకు ముఖ్యంగా ఆరోగ్యము, ఆర్థిక విషయాలు మరియు కుటుంబ సంబంధాల విషయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు. సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారందరూ ఎక్కువగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుజుడి ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగానే దెబ్బతినవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, తలనొప్పి, కడుపు సంబంధిత వ్యాధులన్నీ మిమ్మల్ని వేధించవచ్చు. కాబట్టి ఈ నెలలో మీరు కుటుంబం, వ్యాపారంపై దృష్టి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మీ ఆరోగ్యం మాత్రం చాలా శ్రద్ధగా సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం, చిన్నపాటి వ్యాయామం చేయడం వంటివి మీ దినచర్యలో భాగంగా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా బలంగా ఉంచుతుంది. ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా భూమి, లోన్లు, మనీ ల్యాండింగ్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి అవకాశాలే, మంచి లాభాలే వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా ఉంటారు. వారు మీకు మంచి సలహాలు కూడా ఇస్తారు. ఇది మీ ఆర్థిక నిర్ణయాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ నెలలో ఎవరికైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి ఊరట కలుగుతుంది. మీరు ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో డబ్బు కొరతను కూడా ఎదుర్కొంటారు. మీరు అనవసరపు ఖర్చులను తగ్గించుకొని ప్రణాళికాబద్ధకంగా ఖర్చు చేయడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. ఉద్యోగం చేసేవారికి ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. ప్రమోషన్లు పొందడం కొంచెం కష్టమే కావచ్చు, కానీ కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. మీరు మీ పనిని పూర్తి చేయడానికి సులువైన మార్గాలను వెతుక్కుంటూ ఉంటారు. ఈ నెలలో మీ ఆలోచనలు కొన్నిసార్లు లాభాలను కలిగిస్తే మరికొన్నిసార్లు నష్టాలను కూడా కలిగిస్తాయి. కాబట్టి కొంచెం ముందడుగు వేసి ఆలోచన చేయవలసి వస్తుంది. తోటి ఉద్యోగులతో, మీపై అధికారులతో సమస్యలు ఉండకపోవచ్చు. వీలైనంత వరకు మీ పనిని మీరు పూర్తి చేయండి. మిమ్మల్ని ఇతరులు విమర్శించే అవకాశం ఇవ్వకండి. మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈ నెలలో లాభాలు ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ చేతిలో డబ్బు మాత్రం ఉంటుంది. కొన్నిసార్లు వ్యాపారంలో గందరగోళం సృష్టించే సంఘటనలు కూడా జరగవచ్చు. విదేశీ పరిచయాలు కూడా మీ వ్యాపారాలకి లాభాలు తెచ్చే విధంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్త వ్యక్తులు, పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. మీ తెలివితేటలతో, సృజనాత్మకతతో కొత్త మార్కెట్లను అన్వేషించి విజయం సాధించగలుగుతారు. ఈ రాశి వారికి చెందిన విద్యార్థులు ఈ నెల చాలా బాగుంటుంది. విద్యార్థులు చదువుల్లో, ఆటల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సబ్జెక్టులను చాలా త్వరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదువుతూ ఉంటారు. ఈ నెలలో మీకు మీ టాలెంట్ను నిరూపించుకునే అవకాశాలు కూడా చాలానే వస్తాయి. అందరికీ మీలోని ప్రతిభను ఏమిటో తెలిసే విధంగా కూడా మీరు నడుచుకుంటారు. మీ ఆలోచనలు, చేసే సమస్యలు నేర్చుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
బంధువులను కలుసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల ఇల్లంతా బంధువులతో పిల్లలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనసుకు ఆనందం కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి. అయితే శుభకార్యాల వల్ల మీకు డబ్బు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాల్లో బంధువు మీకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తారు. మీరు దైవ కార్యాలలో పాల్పంచుకుంటారు. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. దాంపత్య జీవితం గడిపేవారు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. కుటుంబ సమస్యలను ఇద్దరు చర్చించుకోవాలి, కూర్చుని పరిష్కరించుకోవాలి. ఈ నెలలో ఎక్కువగా గొడవలు పడేవారు కలిసి అమ్మవారికి పూజలు చేయడం మంచిది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోండి. పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి చాలా ఆలోచనలు చేయండి. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించుకోండి. పిల్లలతో, జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు జీవితంలో అద్భుతమైన ఫలితాలు అతి త్వరలో చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి కారణం మీకు స్నేహితురాలైన ఒక స్త్రీ. మీరు పురుషులైనా లేదా స్త్రీలైనా మీకు సన్నిహితంగా ఉండే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూడబోతూ ఉన్నారు. మీరు రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు. తన కారణంగా మీరు రాజులాగా మారబోతున్నారు. అంటే మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి మీకు విముక్తి లభించడం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా గణనీయంగా పురోగతిని మీరు సాధించగలరు. తనకు మీరు ఇచ్చే సలహాల కారణంగా కావచ్చు, తన మద్దతు ద్వారా కావచ్చు, కానీ మీరు చేసే ప్రతి పనిలో సహాయ సహకారాలు అందించడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. ఉదాహరణకు మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఏ వ్యాపారం మొదలు పెట్టాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. తను మంచి సలహాలు మీకు అందిస్తుంది. అలాగే దేంట్లో పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టాలి, వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా రన్ చేసుకోవాలనే విషయంపై తను స్పష్టమైన వివరణ ఇవ్వడం అయితే జరుగుతుంది. తన మద్దతు మీకు ఉండడం ద్వారా మీకు ఖచ్చితమైన అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోకి దూసుకుని వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. వెళ్ళే అవకాశాలు కూడా మీరు విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు. జీవితంలో మీరు ఎంతో అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. అది కూడా మీ స్నేహితురాలి కారణంగా. ఆ స్త్రీ కొంతమంది స్నేహితులు కావచ్చు, కొంతమంది మీ బంధువు కూడా కావచ్చు. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న స్త్రీ వల్ల మీ జీవితంలో ఇటువంటి అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీరు ఉద్యోగస్తులైతే తన మూలంగా ఒక మంచి అవకాశం కూడా మీకు రావచ్చు. చాలా కాలంగా అనేక రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఇదివరకు మీకు ఎప్పుడు దక్కని ఫలితం అయితే ఇప్పుడు మీకు దక్కబోతుంది. ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు సాధించగలరు. అయితే ఈ రాశివారు మీ జీవితంలో మీ సన్నిహితుల మూలంగా ఒక అవకాశాన్ని ముందుకు వస్తుంది. ఉద్యోగస్తులు కూడా మీ జీవితంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఉద్యోగస్తులు మీరు మారాలి అనుకున్న, మీకు ప్రమోషన్ రావాలి అనుకున్నా అని ఎంత మదన పడుతున్నా, పై అధికారుల ప్రశంసలు ఎలా పొందాలి అని మీరు బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా తన సలహాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. తన మూలంగా మీరు రాజులా మారబోతున్నారు. విదేశీ ప్రయాణం కూడా చేయబోతున్నారు. ఈ రాశివారు ఈ వ్యక్తుల జీవితంలో తన మూలంగా అతి అద్భుతమైన ఫలితాలు కనిపించే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. తన మూలంగా మీకు ఎన్నో అవకాశాలు దూసుకొస్తూ ఉంటాయి. దాని గురించి మీకు గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీరు అభివృద్ధి అనేది చాలా బాగా పొందుతారు. మీరు రాజయోగం పొందబోతున్నారు. మీతో చాలా క్లోజ్గా ఉండే బంధువైనా కావచ్చు, ఆ స్త్రీ మూలంగా మీకు ఎంతో రాజయోగం పట్టబోతుంది. అద్భుత ఫలితాలు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ రాశివారు కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఏ స్త్రీ మీకు ఎటువంటి సలహా ఇచ్చినా దాన్ని గుడ్డిగా నమ్మటంతో పాటు ఫాలో అవ్వకూడదు. ఎలాగైనా ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది మన మంచి కోసం ఇస్తున్నారా, చెడు కోసం ఇస్తున్నారా అనేది కొంచెం బాగా ఆలోచించాలి. మంచి చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిన సలహాలు పాటిస్తే మాత్రం మన జీవితంలో అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకున్న వారు కూడా అవుతారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ పని మొదలు పెట్టినా ముందైతే సరే, పెట్టుబడి పెట్టే ముందు అయినా సరే, ఏదైనా వ్యాపారం మొదలుపెట్టే ముందైనా సరే, ఉద్యోగం మారాలి అనుకున్న సమయంలో అయినా సరే, కుటుంబ సభ్యులతో అలాగే
మన రిలేటివ్స్తో మనం కూర్చొని చర్చించి అప్పుడు నిర్ణయం చేసుకోవడం చాలా మంచిది. మనము ఇదివరకు చెప్పినట్లుగా పెద్దలు ఏది చెప్పినా అది మన మంచి కోసమే. కీడు ఎంచి మేలెంచమన్నారు కదా ఫ్రెండ్స్. అలానే ఫస్ట్ మనం తీసుకునే డెసిషన్ మనం కీడించి మేలించాలి. అందులో ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉన్నదనేది 1కి 10 సార్లు ఆలోచించి మనం అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. అప్పుడే జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ రాశివారు ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. మీరు తొందరపాటుతనంతో పొరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దానివల్ల లాభాలకు బదులుగా నష్టాలను కూడా చూడవచ్చు. అలాగే ఈ విషయంలో కూడా చాలా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు వివాహం కాని వారు అయితే అది అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు, చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు చక్కటి సంబంధం కూడా దొరుకుద్దని ఎంతో చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా మీకు నచ్చే భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు. మీరు అతి త్వరలో గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలనే కోరిక కూడా నెరవేరుతుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా చవిచూడబోతున్నారు. అయితే ఆర్థికంగా పురోగతి కోసం, ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తూ ఉన్నారా? మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు. ఖచ్చితంగా ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా విజయంలో కీలకమైన పాత్ర మాత్రం ఆ స్త్రీదే అని చెప్పుకోవాలి. అంటే మీ స్నేహితురాలు కానీ, బంధువు కానీ ఆ స్త్రీ వల్ల మాత్రం మీ జీవితంలో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. అయితే తన పట్ల మీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని తీసుకుని తర్వాత వారిని దూరం పెట్టడం అనేది ఆలోచనలు మంచి పనులు కావండి. ఆ విధంగా చేస్తే మాత్రం భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. కాబట్టి ఎవరి దగ్గర నుండి అయినా సరే మనం సహాయం పొందినప్పుడు తిరిగి వారికి ఏ రూపంలో అయినా మనం రుణం తీర్చుకోవాలనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడే మీరు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే 10 మంది మీ మంచి కోరుకుంటారు. ఈ రాశివారు ప్రతికూలతలు మరియు శివారాధన తప్పనిసరిగా చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం ద్వారా మీ శక్తి మేరకు మీ దాన ధర్మాలు కూడా చేయాల్సి వస్తుంది. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఈ నెలలో మీరు ఆలోచించి ముందడుగు వేయాలి. తొందరపడి ఎవరిపై కోపం ప్రదర్శించకండి. డబ్బులను చూసి ఖర్చు చేసుకోండి. ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోండి. ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి కానివ్వండి. లక్ష్మీ గణపతులను పూజించండి. ప్రతిరోజు లక్ష్మీ గణపతులను పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది. బుధవారం మరియు శుక్రవారం నియమాలను పాటించండి. ఇంకా మీరు తలపెట్టే పనులను విజయం సాధించటానికి ఈ నెలలో వచ్చే బుధవారాలు చిన్న బెల్లం మొక్కను రావి చెట్టు మొదట్లో పాతిపెట్టండి. ఈ పరిహారం వల్ల ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట బయట మనకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి చేకూరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.